ప్రసాద్ సార్, సార్ వల్కనోస్ యొక్క ఎరప్షన్ వెనకాల జరిగే ప్రాసెస్ ఏంటి? ఎస్ సార్, దాని వెనక ఒక పెద్ద సైన్సే దాగుంటుంది సార్. మామూలుగా మనకి ఎర్త్ యొక్క లేయర్స్ చూసుకుంటే ఎర్త్ యొక్క అప్పర్ లేయర్ అంతా కూడా కంప్లీట్గా సాలిడిఫికేషన్ జరిగి లిథోస్పియర్ అని ఒక లేయర్ ఉంటుంది సార్. దాని కింద వైపు ఉన్న లేయర్ అంతా కూడా మనకి కొంచెం సెమీ మోల్టెన్ స్టేట్లో ఉంటూ మాగ్మాలా ఉంటుంది సార్. ఆ లేయర్నే మనం యాస్ట్రోస్పియర్ అని చెప్పి పిలుస్తాం సార్. ఈ యాస్ట్రోస్పియర్ యొక్క పరిస్థితి ఏంటి అంటే భూమి లోపల నుంచి అంటే ఎర్త్ యొక్క కోర్లోంచి వచ్చే హీట్ని మెల్లమెల్లగా అబ్జార్బ్ చేసుకుని ఆ మాగ్మా కాస్త వేడెక్కుతుంది సార్. మాగ్మా వేడెక్కితే నార్మల్గా ఏమవుతుంది, జనరల్గా ఏదైనా వేడెక్కగానే వస్తువు ఎక్స్పాండ్ అయ్యి బరువు తగ్గి కొంచెం పైకి మూవ్ అవుతుంది సార్. సో ఆ విధంగా యాస్ట్రోస్పియర్ యొక్క కింది భాగంలో ఉన్న మాగ్మా బియాంట్గా మారి అంటే కొంచెం బరువు తగ్గి పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఇది లిథోస్పియర్కి దగ్గరలోకి రావడానికి ట్రై చేస్తుంది సార్. ఈ విధంగా వచ్చినప్పుడు తనతో పాటు హీట్ ఎనర్జీని కూడా అక్కడ తీసుకొస్తుంది. ఆ హీట్ ఎనర్జీ అంతా కూడా లిథోస్పియర్ని మెల్లమెల్లగా కరిగించడం స్టార్ట్ చేస్తుంది సార్. ఎప్పుడైతే లిథోస్పియర్ కరిగిపోతుందో లిథోస్పియర్ యొక్క థిక్నెస్ మెల్లమెల్లగా తగ్గిపోతూ లిథోస్పియర్ అనేది కొంచెం ఫ్రెజైల్గా మారిపోతుంది సార్. దీనివల్ల లిథోస్పియర్ వీక్ అయిపోయి కొన్నిసార్లు ఒకవేళ వాటర్ కానీ లేదా వేరే గ్యాసెస్ కానీ అంటే వాటర్ వల్ల వాటర్ వేపర్ కానీ వేరే గ్యాసెస్ కానీ ఎక్కువగా బిల్డ్ అయిపోతే లోపల ఉన్న ప్రెజర్ మాగ్మా ప్రెజర్ ఎక్కువైపోయి ఒక్కసారిగా ఏదో ఒక టైంలో ఒక ప్రెజర్ కుక్కర్లో ప్రెజర్ బిల్డ్ అయ్యి ఎలాగైతే బయటకు వచ్చేస్తుంది అలా ఒక్కసారి ప్రెజర్ బిల్డ్ అయ్యి ఎర్త్ క్రస్ట్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది సార్. దీన్నే మనం వల్కానిక్ ఎరప్షన్ అంటాం సార్. ఈ కేసులో మనకి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం లావా అని చెప్పి పిలుస్తాం సార్. ఈ ప్రాసెస్ మనకి అన్నింటికంటే ఇప్పుడు అంటే దీనివల్లే మనకి భూమి మీద మొత్తం వల్కానిక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇది ఎక్కడ పడితే అక్కడ జరగదు సార్. చాలా వరకు ఎర్త్ క్రస్ట్ లేదా లిథోస్పియర్ ఎక్కడైతే తక్కువ థిక్నెస్లో ఉంటుందో అలాంటప్పుడు అది ఫ్రెజల్ కొంచెం ఎక్కువ దీనిగా ఉంటుంది కాబట్టి దాని పరంగా తొందరగా ఎరప్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్లేట్ బౌండరీస్ కూడా చాలా వరకు వల్కానిక్ ఎరప్షన్స్కి సహాయం చేస్తారు. అవి కన్వర్జెంట్ బౌండరీస్ అయినా లేదా డైవర్జెంట్ బౌండరీస్ అయినా కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్.